పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే కుండల్లో, బొగ్గుల్లో ఇలాంటి వాటిల్లో చాయ్‌ని కాసేవారు. దాన్ని తందూరి చాయ్ అని ఇప్పుడు కొత్తగా పిలుస్తున్నారు. ఈ చాయ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే డబ్బులు ఎట్లా వస్తాయి? రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి? ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి? ప్రతీది చాలా క్లియర్‌గా ఓపికగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మా టీమ్ అందరి కోసం ఒక 100 లైకులు టార్గెట్ పెట్టుకున్నాం. 100 లైకులు టార్గెట్ మాకు. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి. ఆహ్, చెప్తా. సో, డస్ట్, పొగ ఇవన్నీ బొగ్గుల వల్ల పడడం వల్ల గ్యాస్ పొయ్యిలు, ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్‌లు, స్టీల్ సామాన్లు, వంటలు చేసుకోవటం ఇవన్నీ తయారయింది మన ప్రస్తుత కాలం. అయితే అదే పూర్వకాలం కుండల్లో కుండ బిర్యానీ అని, బొగ్గుల పొయ్యి మీద కాల్చినటువంటి చికెన్ తందూరి కబాబ్ అని డబుల్ రేట్ ఇచ్చి మరి ఇప్పుడు కొని తింటున్నాం. అయితే ఇప్పుడు ఆ కోవలోకి చెందింది తందూరి చాయ్ గూడా. ఈ చాయ్ ఎలా చేయాలి? దీని రేట్ ఎంత ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు గనక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఆహ్, మనకు ఒక ఐడియా వస్తది. ఏం ఐడియాలు బాగున్నాయి ఏంటని. సో, అలాగే ఈ తందూరి చాయ్ బిజినెస్ వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. కాస్త ఓపికగా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి, కథ ఎట్లా ముందుకెళ్తుందో చూద్దాం. ఈ తందూరి చాయ్ అనేది నార్త్ సైడ్ బాగా ఫేమస్. ఇప్పుడిప్పుడే మన సైడ్ కూడా ఫేమస్ అవుతుంది. అయితే ఈ చాయ్‌ని ఎలా తయారు చేయాలంటే పెద్ద కష్టమేం కాదు. చాయ్ ఇంటి దగ్గర ఎలా పెడతామో, మన షాప్‌లో ఎలా పెడతామో అలాగే పెట్టుకోవాలి. కాకపోతే 70% మాత్రమే మనం మరగనివ్వాలి. అంటే ఆ తర్వాత 30% అనేది ఈ కాల్చినటువంటి కుండలో చాయ్ అనేది మరుగుతుందనమాట. దానివల్ల ఒక స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్ట్ చాలా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా వెళ్ళిపోతది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటి దగ్గర ఎట్లయితే మనం తందూరి చాయ్ చేసుకుంటామో అట్లాగే చేసుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్‌గా దాన్ని ఒక కుండ లాంటి దాంట్లో, ఒక పెద్ద కుండ లాంటి దాంట్లో పెట్టుకొని చేస్తారు. ఒక రూ. 10 పాల ప్యాకెట్ తోటి మనం చాయ్ పెడితే 5 కప్పులు చాయ్ వచ్చింది మనకి. అంటే ఒక్కొక్క కప్పు మనం ఆర్డినరీ టీ అయితే రూ. 5కి అమ్ముతాము. కానీ తందూరి చాయ్‌ని రూ. 10కి అమ్మొచ్చు. ఖచ్చితంగా కొంటారు. మనం గనక ప్రొఫెషనల్ టీ మాస్టర్స్ అయితే ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలి మరి చేసే ముందు. సో, రూ. 10 పాల ప్యాకెట్‌కి ఒక రూ. 10 టీ పొడి, పంచదార, అల్లం మసాలా, గ్యాస్ వగైరా ఖర్చులు తీసేసినా సరే రూ. 30 మిగులుతుందన్నమాట. అంటే రూ. 20 పెట్టుబడికి నాకు రూ. 30 మిగిలిందన్నమాట. సో, చాయ్ బిస్కెట్‌లో బిజినెస్‌లో నష్టం లేదని ఈ ఒక్క ఎగ్జాంపుల్‌తో అర్థమవుతుంది. మనకి ఇంకా డౌట్ ఉంటే ఒక రూ. 10 పాల ప్యాకెట్ తీసుకొని ఇంటి దగ్గర చాయ్ పెట్టి చూడండి. మన దగ్గరున్నటువంటి కంటెంట్‌ని మీరు కొలిచి చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఈజీగా అక్కడే అర్థమైపోతది. టీ బిజినెస్ అనేది లాభమా? నష్టమా? అని అర్థమవుతది. ఈ తందూరి చాయ్ బిజినెస్‌లో ఏంటంటే మనం ఆర్డినరీ టీ కన్నా డబుల్ రేట్‌కి మనం దీన్ని అమ్ముకోవచ్చనమాట. ఇదొక స్పెషల్ ఐటెమ్ కాబట్టి అట్లా అమ్ముకోవచ్చు. సో, ఈ ఈ వీడియోని మీ దగ్గర ఉన్నటువంటి షేర్ లింక్ ఉంది కదా కింద. ఆ లింక్‌ని తీసుకెళ్ళి మీరు ఆల్రెడీ చాట్ చేస్తుంటారు కదా! మీ ఫ్రెండ్స్ గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్‌లో అట్లా ఆ లింక్ పడేయండి. ఎక్కడో ఒకటి ఎవరో ఒకళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతో కొంత సంపాదిస్తారు. వాళ్ళు బైక్ ఈఎంఐ కట్టుకుంటారు, ఇంటి అద్దె కట్టుకుంటారు, పిల్లల స్కూల్ ఫీజు కట్టుకుంటారు. అట్లా ఎంతో కొంత హెల్ప్ అవుతది. అట్లాగే మీకు స్టేటస్ ఉంది కదా! మీ స్టేటస్‌లో పెట్టేసారనుకో వాళ్ళకి కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది.